నీకోసం చాలా సార్లు సినిమాలు చూసి ఉండొచ్చు వాళ్ళు కూడా. ఆ! హ్మ్. జరిగాయి. చాలా సార్లు కూడా. చాలా సార్లు. సో ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చింది బాగా? అన్నీ నచ్చుతాయి. ఆల్రెడీ నా వాయిస్ ఎక్కడ విన్నా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. హ్మ్. దిస్ ఇస్ ఫర్ యూ అని. సో బేసిక్‌గా ఏందంటే చాలా మందికి అంటే మీరు చెప్పారు ఇంటర్వ్యూస్‌లో మీరు బై ప్రొఫెషన్ డాక్టర్ అని చెప్పేసి. సో డాక్టర్ లైఫ్ బావుందా? లేకపోతే ఈ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బావుందా? అది నా సిరీస్. హ్మ్. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే అండ్ ఎవ్రీ సీన్స్ అండ్ రోజుగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఐ లైక్ కొలీగ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. సో అది నా అది నా ఎవ్రీడే ఇది సమ్ డేస్ రైట్. అంతే. నాకు అది ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళి చెప్పడం. అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంది. సో తక్కువలో అంతే. సో చాలా మంది వ్యూవర్స్‌కి ఫస్ట్‌లీ అడిగిన క్వెషన్‌కి వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు. అంటే వ్యూవర్స్ నమ్మాలి అంటే ఎలా నమ్మాలి? ఏం చెప్తారు? ఏం చెప్పను నేను వాళ్ళకి. హ్మ్. యాక్చువల్లీ నా వర్క్ నేను చేసుకొని వెళ్తున్నాను. వాళ్ళ నుంచి నాకేం రాదు, నా నుంచి వాళ్ళకేం రాదు. హ్మ్. నేను వర్క్ చేస్తే నాకు రెమ్యునరేషన్ వస్తుంది అంతే. లీస్ట్ నాకు బాదర్. అసలు అవసరం లేదనుకుంటారు. అవసరం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. యాక్చువల్లీ నా వర్క్ మీద నాకు రెమ్యునరేషన్ వస్తుంది. నా వర్క్ కంప్లీట్ చేశాను అంతే. ఇన్ని రోజులు సాగింది. ఇప్పుడు హైలైట్ అవుతుంది అదంతే. ఇన్ని రోజులు నేను చేశానని తెలియదు కదా! సో మీరు ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత రెమ్యునరేషన్ ఎంతొచ్చింది? దట్స్ మై సీక్రెట్ థింగ్. ఓకే. హౌ కెన్ ఐ రివీల్ ఇట్? ఓకే. సో సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక క్రేజ్ వచ్చిన తర్వాత, డిమాండ్ వచ్చిన తర్వాత ఎంత చార్జ్ చేస్తున్నారు? లేదు. అన్నిటికి నార్మల్ చార్జెస్. ఓకే. ఎంత ఉంటది? ఎంత? చెప్పాను కదా! అంత సీక్రెట్ అని. ఓకే. అంటే లాక్స్‌లో ఉండొచ్చా? లాక్స్‌లో ఉండదు. థౌసండ్స్‌లోనే ఉంటుంది. ఓకే. సో చాలా మందికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి పేమెంట్ సరిగ్గా ఉండదని కూడా వింటుంటాం. అంటే కొంచెం డిలే అవుతుంటది 2-3 మంత్స్. అవుతది. హ్మ్. ఎవ్రీ ఆర్టిస్ట్ ఫేస్ చేసేదని. డబ్బింగ్ ఆర్టిస్ట్ కని కాదు. నార్మల్ ఆర్టిస్ట్‌లకు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి లేట్‌గా పేమెంట్ ఉంటది. సమస్యలుంటాయి. లేదు. అలా ఏం లేదు. ఆయన 1 వీక్‌లో వచ్చేస్తారు. కొంతమంది ఉంటారు బాగా తిప్పుకునే వాళ్ళు. వాళ్ళు కొంచెం డిలే చేస్తారు. ఓకే. సో చాలా హీరోయిన్స్‌కి చెప్పారు. సాయి పల్లవి గారు ఫేవరెట్ అని చెప్పారు. సో హీరోస్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అబ్సల్యూట్‌లీ నాని. నాని గారా? ఓకే. నాని. కలిసారా ఎప్పుడైనా నాని గారిని? కలవలేదు, చూసాను. ఆ నాని మూవీస్‌కి కూడా నేను 2 ఆర్ 3 మూవీస్‌కి చెప్పుంటా. మజ్నుకి చెప్పాను. ఓకే. ఆల్సో లైక్ ఒకసారి 'మజ్ను' సినిమా బావుంటది. ఒక డైలాగ్ చెప్పు. ఈ లవ్ స్టోరీ. ఆహా! గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు లేదా? అని చెప్తుంది. అదొకటే నాకు బాగా గుర్తుంది. చాలా చాలా రోజులైంది కదా! చాలా ఇయర్స్ 2016 అనుకుంటా మూవీ వచ్చి 'మజ్ను.' 16, 17 టైమ్‌లో వచ్చింది. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో నాని అని చెప్పినారు. సో నాని గారిని కలిసినారు కానీ కలవలేదు. లేదు. వన్ టైమ్ ఐ మెట్. ఓకే. సో ఇన్ని రోజుల్లో మీ కెరియర్ 13 ఇయర్స్ కెరియర్‌లో మర్చిపోలేని ఏదైనా సిట్యుయేషన్, సంఘటన, మెమరీ? అలాంటిదేం లేదు. నార్మల్‌గా అడల్టింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటా. అలా అని ఎప్పుడు ఓవర్‌గా తీసుకోలేదు. సమ్ ఉంటాయి. కొన్ని హర్ట్ అనిపిస్తాయి బాగా హార్ట్‌కి. బట్ ఐ విల్ మేనేజ్ ఇన్ దట్ ఎవ్రీ. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా ఈ హీరోయిన్‌కి చెప్పాలా? ఆల్సో ఐ ఆల్రెడీ సెడ్ ఇట్ ఇన్ నేహా శెట్టి. సో డీజేట్లు తను ఆ క్యారెక్టర్‌కి చెప్పుంటే బాగుండు అనిపించింది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చెప్పాలి అనుకుంటున్నా. సో అలాంటి క్యారెక్టర్స్‌కి చెప్పాలనిపిస్తుంది. చెప్పాలి అని. ఓకే. నెక్స్ట్ ఏంది ఇంకా ఎట్లా గుడ్ గోయింగ్ మొత్తం? అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పటికి చాలా తగ్గింది. ఎందుకంటే పబ్లిక్‌లో ఇన్ని రోజులు నేను ఎవరు అని తెలియక వచ్చిన ఆఫర్స్ చాలా ఉండే. ఓకే. ఇప్పుడు పబ్లిక్‌కి తెలిసింది కదా! మే హావ్ మెంట్ టు బి ఇన్ అన్ ఎలా అంటే నేను అక్కడ వెళ్ళి ఎక్స్‌పోజ్ అవుతుంటే కొందరికి నచ్చకపోవచ్చు. సో అలా అని ఆఫర్స్ కొన్ని తగ్గింది. బట్ వచ్చే ఆఫర్స్ వస్తుంది. సో అవకాశాలు తగ్గిపోయినాయి ఇంకా. అవకాశాలు తగ్గిందంటే నార్మల్‌గా వస్తున్నాయి. నా కెరియర్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! సో అలా అని నేను కొన్ని ఆఫర్స్‌ని వదులుకుంటున్నా. ఓకే. సో ఎందుకొచ్చారు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి? రీజన్ ఏంది? ఎవరు అడిగారు? మీకు ఇవ్వాలనిపించిందా లేదా? నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాలేదు ఇక్కడికి. రైట్. ఇక్కడ కదండీ. ఇక్కడికి హైదరాబాద్‌కి. ఓకే.
సో నేను డబ్బింగ్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళు లాక్కుని వెళ్ళి కూర్చోబెట్టారు, లేదా అది నువ్వు చెప్పాలి, నువ్వే చేయాలి అని. ఓకే. సో అలా ఎవరు ఏ ఛానల్ ఇక్కడ ఇప్పుడు? ఫిల్మీ లుక్ అని నాకు బాగా తెలుసు ఆ అక్క, ఓకే. ప్రశాంతి అని. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రశాంత్కి ఇచ్చినారు. ప్రశాంతి ఓకే. గారు. సో తను అంత ప్రొఫెషనల్ గా చేశారు ఆ ఇంటర్వ్యూ. Okay. లైక్ ఇట్. అది నేను చాలా సార్లు చెప్పాను, చాలా మంది చెప్పారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఆ యాంకర్ చాలా బాగా చేశారు ప్రొఫెషనల్ గా. సో అని అలా చెప్పారు. ఓకే. సో ఆవిడ తీసుకెళ్ళింది ఫస్ట్ మిమ్మల్ని. ఆ, ఎక్కడ ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం అయినారు? నార్మల్ గా ఇన్స్టాలోనే నార్మల్ గా కాంటాక్ట్ అయ్యారు. ఓకే. సో అప్పటి నుంచి నేను ఒక 2-3 months బాగా కంటిన్యూస్ గా అడగటం వలన, లేదా అది ఎప్పుడు వస్తావో చెప్పు, జస్ట్ నేను మీట్ అవుతానంటే వచ్చినప్పుడు వాళ్ళు Okay. వచ్చి తీసుకెళ్ళి సో చేసి. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. దట్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, మోస్ట్ Okay. వైరల్. ఓకే. చాలా తక్కువ ఉన్నాయి ఇంటర్వ్యూస్ నువ్వైతే, అంతేనా? తక్కువే కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకు ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయినంటే ఎవరు నన్ను చూడలేదు, నా గురించి తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది. తెలుసు నార్మల్ గా ఎవరైనా ఎక్కడైనా గుర్తుపడతారు, అయ్యో ఆద్య అని. లైక్ నా పేరు తెలియకపోయినా నువ్వు సాయి పల్లవి వాయిస్ కదా అని అంటారు. సో కొంతమంది నువ్వు సమంతకి వాయిస్ చెప్తావు కదా అంటారు. ఓకే. సో ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఎక్కువగా ఏ ఫీల్డ్ నుంచి వస్తున్నాయి? తమిళ, కన్నడనా, తెలుగు? కన్నడ, తమిళ యావరేజ్ నార్మల్ గా వస్తాయి. నా ప్రొఫెషనల్ కెరియర్ ని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని ఆఫర్స్ ని వదులుకోవాలి, కొన్ని ఆఫర్స్ ని క్యాచ్ అప్ చేసుకోవాలి. ఓకే. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? లాంగ్వేజెస్ నేర్చుకున్నావా, లేకపోతే ఎట్లా కన్వర్ట్ చేసుకొని చెప్పేస్తుంటావా? ఇంగ్లీష్ ఆర్ తెలుగులో? నేర్చుకున్నాను లాంగ్వేజ్ ని. కన్నడ, తమిళ్? కన్నడ, తమిళ్, ఆల్సో మలయాళం నేర్చుకున్నాను. రైట్. నాకు మోస్ట్ ఆఫ్ నా కాలేజ్లో మలయాళీ తమిళ్ ఫ్రెండ్సే ఉంటారు, కాలేజ్ మొత్తం వాళ్ళే ఉంటుంది. ఓకే. సో అలా అని నాకు అది చాలా హెల్ప్ఫుల్ థింగ్ వాళ్ళతో మాట్లాడి. 6-7 years నేను ఒకే ప్లేస్లో స్థిరంగా ఉన్నప్పుడు నేర్చుకుంటాం ఏదైనా. సో అలా మాట్లాడడం, రాయటం, చదవటం వచ్చు అలా లాంగ్వేజెస్. రైట్. ప్లస్ అయిపోయింది ఇంకా. కొత్తగా నేర్చుకోవాలి అని ఒక ఎంతోజియం నాలో. రైట్. సో అలాగే సమంత గారిది. సమంత గారిది. అబ్బాయి విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అని అడగకు, చెప్పలేను, ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. ఎట్లు నీ స్వాతి. ఓ బేబీ. ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది. ఓకే. దాంట్లో ఫన్నీగా టాక్స్. ఏట్రా నానిగా, సిగరెట్ తాగుతున్నావా? మందు సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా, సచ్చినోడా. రైట్. చాలా బాగా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.